హలో ఆల్, ఇవాళ ఒక కంప్లీట్ మీల్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇవాళ నేను బనానా ఫ్రై, పెసరకట్టు, టమాటో పచ్చడి చేశాను. ఫస్ట్ అయితే పెసరకట్టు చూద్దాం. నేను ఇక్కడ చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకొని కడిగి దాన్ని అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ముందు నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది, కుక్కర్ కూడా అక్కర్లేకుండా. ఈ పెసరకట్టు సమ్మర్లో చాలా మంచిది, బాడీని కూల్ చేస్తుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ హెల్త్ చాలా మంచిదండి. దీన్ని నానబెట్టిన తర్వాత ఉడకపెట్టాలి బాగా. దీంట్లో సాల్ట్ కానీ ఏమీ వేయకుండా ఉడకబెట్టాలి. పెసరపప్పు ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. పెసరకట్టు అంటున్నాం కదా, మనం చారులాగా కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. సో దాన్ని బట్టి కన్సిస్టెన్సీ మీరు చూసుకోవాలి. ఉడికిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఉడుకుతూ ఉండగానే మనం పక్కన బాండీ పెట్టుకొని పోపు వేసుకుందాం. ఈ పెసరకట్టుకి పోపే మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ వెల్లుల్లిపాయ ముక్కలు తురుముకొని వేసుకోవాలి. లేదా వెల్లుల్లిపాయలు అయినా సరే డైరెక్ట్ వేసుకోవచ్చు, కొంచెం కట్ చేసుకొని. కొద్దిగా అల్లం తురుము కూడా వేసుకుంటే చాలా మంచిది, బాగుంటుంది కూడా. జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి వేసుకొని కరివేపాకుతో వేసుకొని పోపు వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పోపుని బాగా వేయించుకోవాలి, అలా అని మాడకూడదు. పోపు అయితే బాగా వేగిన తర్వాత ఈ పోపుని మనం డైరెక్ట్గా ఈ పెసరకట్టులో వేసుకోవాలి. ఇంకా పెసరకట్టుని స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. పోపు వేసిన తర్వాత కూడా అది ఇంకా మరిగితే ఆ పోపు జీలకర్ర ఇవన్నీ మెత్తబడిపోతాయి అన్నమాట. సో అందుకనే పోపు వేయంగానే కట్టేయండి. లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం జల్లుకుంటే ఈ పెసరకట్టు అనేది సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో నిమ్మకాయ పిండుకోవడం మాత్రం మర్చిపోవద్దు అస్సలు. ఇంకా మనం నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇదైతే అరటికాయ ఫ్రై. ఎప్పటిలాగా కాకుండా కొంచెం ఎయిర్ ఫ్రైయర్లో చిప్స్ లాగా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ బనానాస్ వాష్ చేసుకొని మనం వీటిని కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. చిన్న ముక్కలేం కాదు, మనం పొటాటోస్ ఎలాగైతే 2 స్లైసెస్ అట్లా చేసుకొని బాయిల్ చేసుకుంటామో అలాగా తొక్కతో సహా నేను ఇక్కడ బాయిల్ చేస్తున్నాను అనమాట. బాయిల్ అయిన తర్వాత పీల్ ఈజీగా వచ్చేస్తుంది. కొద్దిగా సాల్ట్ జల్లి, కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు. మనం జల్లి బాయిల్ చేసేసుకుంటే ఇట్లా అయినాయి. నేను జస్ట్ కొంచెం కట్ చేయంగానే పీల్ అంతా వచ్చేసింది. వీటిని ఇప్పుడు చిప్స్ లాగా కట్ చేశాను రౌండ్గా చేసి వాటిని ఎయిర్ ఫ్రైయర్లో మంచిగా ఈవెన్గా పరిచేసి ఆయిల్ కొంచెం స్ప్రే చేశాను అనమాట. ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై అయ్యేసరికి క్రంచీగా అయినాయి. నేనైతే ఇది వీడియో తీయలేదు. దీంట్లో జస్ట్ బేసిక్ స్పైసెస్, సాల్ట్, కారం, ఇంకా మసాలా పౌడర్ ఇవి జల్లి నేను వీటిని మ్యారినేట్ చేసినట్టు చేశాను అనమాట. ఫ్రై అయిన తర్వాత పైనుండి ఆల్రెడీ ఫ్రై చేసిన ప్యాన్ ఉంటే ఆ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లాగా చేశాను. సో బాగా మొత్తం అంటుకున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను టమాటో పచ్చడి చేస్తున్నాను అనమాట. ఒక కంప్లీట్ మీల్, ఒక రోటి పచ్చడి లేకుండా కంప్లీట్ మీల్ అవ్వదు అన్నట్టు అనిపిస్తుంది ఈ రోటి పచ్చడి తింటే గనక. అంత బాగుంటుంది. టమాటా పచ్చడి నేను చాలా డిఫరెంట్ వేస్లో చేస్తూ ఉంటాను. ఇది ఒక వే అనమాట. ఇది జస్ట్ సింపుల్గా ఉంటుంది. టమాటాస్ని ఇంకా వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి వీటిని కొంచెం ఫ్రై చేసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అండ్ దీంతోపాటు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుంది. టమాటాలు కనుక బాగా పుల్లగా ఉంటే ఈ చింతపండు స్కిప్ చేసేయచ్చు. మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. అసలు మంచిగా పప్పుచారు, ఈ ఫ్రై, ఈ రోటి పచ్చడి పెట్టుకొని తింటే నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఈ రోటి పచ్చడికి మనం పోపు వేసుకోవాలి. పోపు వేస్తే ఇది టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నేను నార్మల్ బేసిక్ పోపు అయితే వేసాను. పచ్చెనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం గార్లిక్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. మీకు కనుక ఇష్టం ఉంటే ఈ టమాటా పచ్చడిలో ఆనియన్స్ కూడా చాప్ చేసి వేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.